యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ సామెతలు 3వ అధ్యాయం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలకమీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీయు దానిలో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీయు క్షేమకరములు. దాని నవలంబించు వారికి అది జీవవృక్షము. దాని పట్టుకొను వారందరూ ధన్యులు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కనుల ఎదుటి నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను, నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుపడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందగోరిన వారికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిబ్బరముగా నివసించునప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయువానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. బలత్కారము చేయువాని చూచి మత్సరపడకుము. వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. భక్తిహీనుల ఇంటిమీదికి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును. దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. సామెతల గ్రంథం 4వ అధ్యాయము. కుమారులారా, తండ్రి ఉపదేశమును వినుడి. మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసెదను. నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని. నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనైయుంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను: నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక యుండిన ఎడల అది నిన్ను కాపాడును.
దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును. ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించియున్నాను. యథార్థ మార్గములో నిన్ను నడిపించియున్నాను. నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవము గనుక దాని పొందియుండుము. భక్తిహీనుల త్రోవను చేరకుము. దుష్టుల మార్గమున నడవకుము. దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు. ఎదుటివారిని పడద్రోయనిది వానికి నిద్రరాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు. బలత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. తాము దేనిమీద పడునది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానీయకుము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరాలము చేయుము. అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమలేని వాడనైతి మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను కొండలను పికిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేమీయూ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమండును. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగియున్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.